ఒకప్పుడు నేను బాగా క్రికెట్ ఆడుతుండేవాడిని. నేను స్కూల్‌కు వెళ్తుండేవాడిని. నేను జిమ్ చేస్తుండేవాడిని. ఒకప్పుడు అంటే గతంలో ఒక పనిని చేస్తుండేవాడిని అని చెప్పే క్రమంలో మనము వుడ్ కానీ, యూజ్డ్ టు కానీ ఉపయోగిస్తాము. అయితే ఒక పని గతంలో జరగదు. బట్ ఆ పని చేసి ఉండేవాడిని అని చెప్పే క్రమంలో మనము వుడ్ పక్కన హ్యావ్ అనే పదాన్ని ఉపయోగించి దీనికి వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే V3 ఫామ్లో ఉపయోగించి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్స్ వాళ్ళు నా టీం సపోర్ట్ ఉంటే నేను బాగా ఆడి ఉండేవాడిని అంటే సపోర్ట్ లేదు, బట్ ఉంటే కనుక ఆడి ఉండేవాడిని అని చెప్పి ఒక ఇమాజినరీ సిచ్యువేషన్లో చెప్తుంటారు. రోహిత్ శర్మ చెప్తుంటాడు ఐ వుడ్ హ్యావ్ ప్లేయిడ్ అని చెప్పి అంటుంటాడు. ఒకవేళ నాకు ఆపర్చునిటీ వచ్చుంటే నేను ముందు బ్యాటింగ్ తీసుకునేవాడిని అని చెప్తుంటాడు కొన్ని సందర్భాల్లో. ఐ వుడ్ హ్యావ్ టేకెన్ అని చెప్పి చెప్తుంటాడు. అంటే ఇది ఒక ఇమాజినేటివ్ సిచ్యువేషన్లో, ఇమాజినరీ కండిషన్లో జరిగింది. గతంలో ఒక పనిని చేసి ఉండేవాడిని, చేసి ఉండే వాళ్ళము, చేసి ఉండేవారు, చేసి ఉండేవాడు, చేసి ఉండేది అని చెప్పే క్రమంలో వుడ్ హ్యావ్ని ఉపయోగించి వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే V3 ఫామ్లో ఉపయోగించి చెప్తాము. మీరు ఒప్పుకొని ఉంటే నేను మిమ్మల్ని ప్రేమించి ఉండేవాడిని లేదా పెళ్లి చేసుకొని ఉండేవాడిని అని చెప్పాలనుకోండి. అప్పుడు ఎలా చెప్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.